నమస్తే వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్ నేను ప్రియాంక డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు చెందిన 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయనున్నట్టు అక్కడి మంత్రి చంద్రశేఖర్ బావాంకులే ప్రకటించారు। ఈ గ్రామాలు రాజురా మరియు జీవతి తాలూకాలకు సంబంధించినవని పేర్కొన్నారు। మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ఈ గ్రామాల ప్రజలు తమ రాష్ట్రంలోనే ఉండాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది। रेकॉर्ड प्रमाणे ही सर्व गावं महाराष्ट्राची 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्ड प्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत। त्यामुळे ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण जो काही व्यवहार आहे तो जरी त्या भागात आहे या भागात असला त्या राज्यात व्यवहार आहेत। त्या राज्यात काही शेती आहे या राज्यात काही शेती आहे। त्यामुळे गावाचं जे गावठाण आहे ते महाराष्ट्रामध्येच राहील याबद्दलची कारवाई आम्ही चालू केलेली आहे आणि याबद्दलचा पुरावा रेकॉर्ड आमच्याकडे आहे आणि त्याची नोंद आता महाराष्ट्र शासनाने घेतली आहे। एक मिनिट त्याच्यामध्ये प्रश्न असा आहे की त्या गावांमध्ये मतदार असेल दोन्हीकडे त्यांना मतदाना काही महाराष्ट्रात आहे 100% महाराष्ट्राचे मतदार आहेत। 14 गावातले नागरिक आणि महाराष्ट्रातच मतदान करतील। ग्रामपंचायती जिल्हा परिषद पंचायत समित्या स्थानिक स्वराज्य संस्था निवडणुकीमध्ये सुद्धा त्या ग्रामपंचायतचा त्या ठिकाणी ज्या आहेत त्या महाराष्ट्राचाच भाग राहणार आहे। त्यामुळे यामध्ये काही कन्फ्युजन नाही। जी आहे ती तेलंगणामधून येते अशी देखील माहिती उपलब्ध आहे। तर त्या काही काळ असा होता की तिकडला व्यवहार इकडला व्यवहार सारखा आहे। बाजारपेठ पण काही सीमा ओलांडण्याची एवढाच भाग आहे। लागून असल्यामुळे कुठेही आपण भाजीपाला आणतो किराणा आणतो किंवा हॉस्पिटलला जातो तो व्यवहार आहे। पण जर स्टेटस काय घरं कुठले आहेत गावठाण कुठलेला आहे ग्रामपंचायती कुठल्या आहे महसुली रेकॉर्ड कुठे आहे तर महाराष्ट्रामध्ये आहे। त्यामुळे जीवती चंद्रपूर मधले 14 ग्रामपंचायती गावं हे महाराष्ट्रात असतील आणि त्या महाराष्ट्रात आहेत। सर पण तेलंगणात पण उद्या जाऊन या दावा केला तर काय प्रश्न? तेलंगणाकडे रेकॉर्ड नाहीये रेकॉर्ड महाराष्ट्राकडे आहे। त्यामुळे तेलंगणाचा दावा त्या ठिकाणी काही मजबूत होणार नाही। पण समाविष्ट झाले असं म्हणायचं की समाविष्ट करण्याची प्रक्रिया जवळपास झाली आहे। लवकरच त्याचा आम्ही अंतिम निर्णय करू। महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जीवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र బౌండరీवर आहे। ప్రాణాలతో ఆటలాడే సమయంలో మౌనంగా ఉండలేమంటూ క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు। నిర్మిష ప్రియను రక్షించేందుకు భారత ప్రభుత్వం అత్యవసరంగా దౌత్యపరంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు। ఆమె ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు। పీఎంఓ విదేశాంగ శాఖ అత్యధిక ప్రాధాన్యతతో స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। భారత పౌరురాలిగా ఆమెకు ఎటువంటి హాని తలెత్తకుండా చూసే విధంగా చర్యలు అవసరమని స్పష్టం చేశారు। ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ మతపరమైన పక్షాలు నిర్మిష కేసుపై ఆందోళన వ్యక్తం చేశాయని గుర్తు చేశారు। ఈ అంశాన్ని కేంద్రం అప్రతిబద్ధంగా తీసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు। చూసి ఎవరైతే విన్నారు కోట్ల మంది ప్రార్థించారు। దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరితీయకుండా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు పొడిగించారు సమయాన్ని। ఈ లోపున ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇది ఎవరు పొడిగించారు ఎవరు చేశారు ఎందుకు చేశారు రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి। ముఖ్యంగా ఇంగ్లీషులో వచ్చిన మీడియాను చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము నిమిషా ప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది। చాలా విచారం అందరూ ఫెయిల్ అయిపోయారు। ఎవరు కూడా నిమిషా ప్రియ ఊరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10ని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ యమీన్ ప్రెసిడెంట్ 12ని ఫీల్డ్ లో దిగిపోయి
4 రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిషా ప్రియ ప్రెజన్ సానాలో ఉన్న హూతీ లీడర్స్ తో మాట్లాడి చివరికి 1 వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు. ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా 15 లక్షలే ఇచ్చారు. 40 లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్ కి $3 లక్షల ఇస్తాను, 1 కోటి, 2 కోట్లు, 8 కోట్లు, 11 కోట్లు అని చెప్పి ఈ రోజుకి 11 రూపాయలు ఇవ్వలేదు. ఆ ముస్లిం లీడర్ కేరళ అయిన అబూబకర్ అట గ్రాండ్ ముఫ్తీ ఆయన ప్రామిస్ చేశారు, ట్వీట్లు చేస్తున్నారు. మోదీ గారి 16ని ఉరి తీయబడుతుందని అందరూ విన్నారు. కోట్ల మంది ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరి తీయకుండా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు, పొడిగించారు సమయాన్ని. ఈ లోపున ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇది ఎవరు పొడిగించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీషులో వచ్చిన మీడియాను చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము, నిమిషా ప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది. చాలా విచారం. అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా నిమిషా ప్రియ ఊరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10 తెలంగాణపై చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంల చర్చలపై చంద్రబాబు మీడియా 2 రాష్ట్రాల్లో వేర్వేరు కథనాలు ప్రచురించిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బనకచర్ల అంశం ఎజెండాలోనే లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం చర్చ జరిగిందని కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారంటూ తీవ్రంగా స్పందించారు. ఇది స్పష్టమైన రాజకీయ మోసమని తెలంగాణ ప్రజలు ఈ ద్రోహాన్ని గమనించాలని పిలుపునిచ్చారు. బనకచర్ల ప్రాజెక్టు పేరుతో కృష్ణా గోదావరి జలాలపై అక్రమంగా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఒకటి తెలంగాణ ఎయిడ్స్ రాత్రి వేళల్లో జరిగిపోతున్నాయి. అక్కడ మాత్రం చాలా స్నేహపూర్వక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఒక్కటి చాలు తెలంగాణ వాదులకు, ఇంకెవరికైనా కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ చెంత చేరిన వాళ్ళు ఇంకెవరిని ఉంటే కూడా వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఇదొక్కటి చాలు. ఏంది? ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది, ఆంధ్రాలో ఏం రాసింది చూడండి. ఒకటి తెలంగాణ ఎడిషన్, ఒకటి ఆంధ్ర ఎడిషన్. ఒక సమావేశం జరిగి 2 రాష్ట్రాల మధ్యన, 2 ముఖ్యమంత్రుల మధ్యన, 2 రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే తీరుగా ఉండాలి కదా. చెప్పింది నిజమే అయితే, జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరుగా ఉండాలి కదా. ఇంతకు మించిన ఆధారాలు ఇంక అక్కర లేదు వాస్తవానికి. ఇంకా తెలంగాణ ప్రజలకి తెలంగాణలో రకరకాల కోరికలతోని, ఆలోచనలతోని మళ్ళీ తెలంగాణ వాదానికి దూరమైన వాళ్ళకి అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూడండి ఏం జరుగుతుందో, ద్రోహం ఎట్లా ఉందో. గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒక్కటొక్కటిగా నిజమవుతుంది, కనబడుతుంది మీ కళ్ళ ముందే. స్వయంగా సైకిల్ కొనిచ్చినట్టు వెల్లడించారు. నెల కిందట ఆ బాలుడు తనకు ఫోన్ చేసి 10 నెలలుగా నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాను, ప్రతిరోజు నా సైకిల్ తుడుస్తున్నానని చెప్పాడని బండి సంజయ్ భావోద్వేగంతో చెప్పారు. చిన్నారిలో వచ్చిన మార్పు చూసి ఆనందించారని తెలిపారు. విద్య కోసం చిన్నారులకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు
ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన చిన్న సమస్యలకే మనసు విరిగి చదువు మానేయకూడదని, పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా అందరూ ముందుకు రావాలన్నారు. సైకిల్ కొనివ్వలేదని స్కూల్కి వెళ్లనన్న 8వ తరగతి పిల్లాడికి బండి సంజయ్ అండగా నిలిచారు. మనం దోస్తులమని అనుసంధానం పెంచుకొని ఆ బాలుడి సమస్య తెలుసుకుని తానే స్వయంగా సైకిల్ కొనిచ్చినట్లు వెల్లడించారు. నెల కిందట ఆ బాలుడు తనకు ఫోన్ చేసి 10 నెలలుగా నేను ప్రతిరోజు స్కూల్కు వెళ్తున్నాను, ప్రతిరోజు సైకిల్ తుడుస్తున్నానని చెప్పాడని బండి సంజయ్ భావోద్వేగంతో చెప్పారు. చిన్నారిలో వచ్చిన మార్పు చూసి ఆనందించారని తెలిపారు. విద్య కోసం చిన్నారులకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన చిన్న సమస్యలకే మనసు విరిగి చదువు మానేయకూడదని, పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా అందరూ ముందుకు రావాలన్నారు. చేస్తాడు అన్ని వేరే పోతలేవా అంటే పోన్ 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 అంటున్నాడని ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద. సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన ఏమైంది అమ్మంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా. వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చి లేచింది సార్ అంటే వాళ్ళ అమ్మ అంటున్నది. కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు, అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను అంతను కూర్చున్నా, అరే నువ్వు నేను దోస్తులపై దోస్తు చేస్తావా అంటే చేస్తా అన్నాడు. అన్ని వేరే విషయాలు మాట్లాడి నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. పోను సార్ అన్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పా అంటే 6 ఫ్రెండ్స్ పేరు చెప్పారు. వాళ్ళకి ఏముంది అన్న. సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి, నేను సైకిల్ ముడితేనని కొడుతున్నారు. వాళ్ళ 6 సైకిల్ ఉన్నాయి, నేను వాళ్ళ సైకిల్ ముడితేనని కొడుతున్నారు సార్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పని. నేను అడిగినా మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్స్ అంటాడు వాళ్ళ. సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి. అప్పుడు చెప్పాడు నువ్వు స్కూల్కు పోతలేవా అంటే పోన్ 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 అంటున్నాడని ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద. సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన ఏమైంది అమ్మంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా. వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చి లేచింది సార్ అంటే వాళ్ళ అమ్మ అంటున్నది. కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు, అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను అంతను కూర్చున్నా, అరే నువ్వు నేను దోస్తులపై దోస్తు చేస్తావా అంటే చేస్తా అన్నాడు. పొగాకు రైతుల ఆందోళనలను అణచివేస్తూ కిసాన్ మేళాల పేరుతో న్యాయం చేస్తామంటున్న కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే దాచేపల్లిలో పొగాకు రైతుల ఆందోళనలను అణచివేస్తూ కిసాన్ మేళాల పేరుతో న్యాయం చేస్తామంటున్న కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. కన్న తల్లికి అన్నం పెట్టని వారు పిన్నమ్మకు బంగారు గాజులు వేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. దాచేపల్లిలో కిసాన్ మేళా నిర్వహిస్తామని చెప్పి మరోవైపు మద్దతు ధర కోరుతున్న రైతులను పోలీసులతో బెదిరించడం దారుణమన్నారు. ఇది రైతుల పట్ల ప్రభుత్వ ద్రోహమని తీవ్రంగా విమర్శించారు. ఎన్ని మేళాలు పెట్టినా న్యాయం జరగదన్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలకు ప్రజలే సమాధానం చెప్తారన్నారు. కిసాన్ మేళా అంట దాచేపల్లిలో రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట. అట్లుంటుంది. ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు, పొగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ళ మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా తరిమేశారు. వీళ్లంట రేపు కిసాన్ మేళా పెట్టి రైతులకు న్యాయం చేస్తారంట. పత్తి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెంది అప్పులు పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు, ఎమ్మెల్యేలున్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి. లేదు, అనేక చోట్ల చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసులు, లేదు బంగారు పళ్లెం పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద.
ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి దాచేపల్లిలో వీళ్ళు పెట్టే మేళా దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా. కానీ ఒక్కటి చెప్తున్నా, దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి ఎటు సీసీఐ వాళ్ళు కొనేవాళ్ళు, మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చాం. కిసాన్ మేళా అంట దాచేపల్లిలో. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట, అట్లుంటుంది. ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు, పొగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ళ మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిపై తెలుగు మహిళలు నిప్పులు చెరిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వాక్శుద్ది లేకపోతే దేహశుద్ది తప్పదంటూ చీపుర్లతో నిరసన తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత, రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర పాల్గొన్నారు. పేర్ని నాని పేర్ని కిట్టు యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. లేకపోతే వాక్శుద్ధి లేకపోతే వాక్శుద్ధి లేకపోతే వాక్శుద్ధి లేకపోతే వాక్శుద్ధి లేకపోతే దీపం పథకం లబ్దిదారుల సంఖ్యలో భారీగా కోతపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,50,000 మంది లబ్దిదారులను ఎందుకు తొలగించారన్న ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేని వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ప్రజలే చెప్తున్నారని గుర్తు చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు జరిగిన అన్యాయం, దళిత నాయకులు ఒక్కసారైనా చంద్రబాబు పక్కన కూర్చోగలిగారా అంటూ కఠినంగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ విధానాలను పునఃసమీక్షించి లబ్దిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ లేదా గవర్నర్ గా ఉండాలని ఉవ్విళ్ళూరేటటువంటి కొంతమంది నేతలు వచ్చేస్తారు. వర్లరామయ్య గారు, హోంమంత్రి గారు, ఆవిడ శాఖను మాత్రం గాలికి వదిలేస్తుంది, అధికార ప్రతినిధిగా వాలిపోతుంది ప్రతిదానికి. సో వీరు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గాని మనం గమనించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 1,75,112 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ మీద మీరు అదనంగా ఛార్జీలు మోదారు. ఈ రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. ఈ రాష్ట్ర ఆదాయం ఏమైంది? కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పద్దు ఏమవుతుంది? ఈ రాష్ట్రంలో మీరు ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతుందని స్పష్టంగా అడిగారు కదా. 4-5 ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వాళ్ళల్లో ఎవడన్నా ఒక్కరన్నా బాధ్యతగా సమాధానం చెప్పారా? నాదెండ్ల మనోహర్ గారు అయితే ఏకంగా సిగ్గు విడిచేసి దీపం పథకం మీద మాట్లాడాడు. వారు చెప్పింది ఏంది? మొదటి విడతలో దీపం పథకానికి 97,59,000 మందికి ఒక సిలిండర్ ఇచ్చాం, దానికి 846 కోట్లు అయింది. రెండవ విడతలో 91,10,000 మందికి ఇచ్చామంటాడు. గుడి బడికి తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ మంచినీరు దొరకని గ్రామాలున్నప్పటికీ మద్యం దొరకని గ్రామం ఒక్కటీ లేదని విమర్శించారు. బెల్ట్ షాపులకు వేలం నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 60,000కు పైగా బెల్ట్ షాపులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, యువత మద్యానికి బలవుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు మద్యం నియంత్రణ పేరుతో మాటలు చెప్పిన పాలకులు ఇప్పుడు తాము అందరికీ మద్యం అందుబాటులోకి తెస్తామన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఎక్కడికక్కడ ఏరులై పారుతా ఉంది. గుడి పక్కన, బడి పక్కన, ఎక్కడికక్కడ కొన్ని చోట్లయితే కిరాణా దుకాణాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచినీరు దొరకనటువంటి గ్రామాలు ఉన్నాయి, కానీ మద్యం దొరకనటువంటి గ్రామాలు లేవు అనేది
అధికారికంగా ఈరోజు చెప్తున్నటువంటిది. ఎందుకంటే 60,000 పైగా బెల్ట్ షాపులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 60,000కు పైగా బెల్ట్ షాపులు. కానీ ఈరోజు కొన్ని ఊర్లలో మంచినీరు దొరకట్లా. తాగునీరు కోసం పక్క గ్రామాల్లోకి కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ మద్యం మాత్రం ఊర్లో ఏర్లై పారుతా ఉంది. అది గుడి పక్కనో బడి పక్కనో అనేది స్వయంగా ఈరోజు అధికార యంత్రాంగమే చెప్తున్నటువంటిది. నిన్న మీరు చూస్తే తిరుపతి జిల్లాలో ఒక బెల్ట్ షాపుని వేలం వేశాడు సర్పంచ్. ఎంత దారుణమో చూడండి. ఇది అనేక చోట్ల జరుగుతానే ఉంది. నిన్న తిరుపతి జిల్లాలో ఒక బెల్ట్ షాపు చూస్తే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి కేవీబీపురం మండలం ఓళ్ళూరు అనేటటువంటి ఒక గ్రామంలో ఏడాది పాటు బెల్ట్ షాప్ నిర్వహించుకునేందుకు వేలం వేస్తే 30,000కి వేలం పాట ప్రారంభించారు. 30,000కి వేలం పాట ప్రారంభిస్తే 2,38,000కి ఓ వ్యక్తి ఆ బెల్ట్ షాప్ దక్కించుకున్నాడు. వేలంలో ఏదైతే 6 పాల్గొన్నారు అక్కడ స్వయంగా ఆ ఊర్లో ఆ రచ్చబండ దగ్గరే ఆ వేలం నిర్వహించారు. అంతకుముందు కొన్ని గ్రామాల్లో అయితే డైరెక్ట్ గా గుడి ఏదైతే దేవుడు గుడిలోనే ఈ బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి వేలాలు జరిగినాయి. అంటే అనాధికారికంగా ఈ రోజు బెల్ట్ షాపులు ఏ విధంగా విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటానికి స్వయంగా పాడుకుంటున్నారు బెల్ట్ షాపు. అంటే ఆ గ్రామంలో బెల్ట్ షాపుకి 30,000కి స్టార్ట్ చేస్తే వేలం 2,38,000 వెళ్ళిందంట. సో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడో ఒకసారి చూడండి. ఎందుకంటే నిన్న కూడా 129% బీర్ సేల్స్ పెరిగినాయి అంట. 129%, 28% లిక్కర్ సేల్స్ పెరిగినాయి అంట. అంటే ఏ అనంతపురం జిల్లా పామిడికి చెందిన పావని అనే మహిళ జ్వరంతో కల్లూరులోని శ్రీచక్ర ఆసుపత్రిలో చేరింది. అయితే చికిత్స పొందుతున్న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మృతురాలి బంధువులు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసి తీవ్ర ఉద్రిక్తతను దారితీశారు. సంఘటనా స్థలానికి భారీగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. బాధిత కుటుంబం న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుండగా ఆసుపత్రి వైద్యులు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ ఘటన కల్లోలానికి దారితీయడంతో కల్లూరు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళు సస్పెండ్ చేయాలా వనకచెర్ల ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ హక్కులను చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీ ప్రజలకు ప్రయోజనం లేదని, ఇప్పటికే నీళ్లు వస్తున్న ఆయకట్టుకు మళ్లీ అదే నీటినివ్వడమే అసలు లక్ష్యమని పేర్కొన్నారు. దీనిలో కొత్తదనం ఏమీ లేదని స్పష్టం చేశారు. వనకచెర్ల ప్రాజెక్టు పూర్తిగా కుట్రపూరితమైనదిగా అభివర్ణించారు. కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టును ప్రణాళికలకు తీసుకొచ్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వనకచెర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్నీ చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క
చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది, ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయినరు, అయినా పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారి సన్నిధిలో మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమలలో శాంతియుతంగా దర్శనం పూర్తి చేసినట్లు బొజ్జల సుధీర్ తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం శ్రీవారిని కోరుకున్నట్టు వివరించారు. తిరుమల పుణ్యతిథి తమ కుటుంబానికి ఎంతో శుభాన్ని తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రెస్ మిత్రులు నమస్కారం. ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని తమ్ముళ్ళు, అత్తలు, మామలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కూడా కుదరలేదు, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి వాళ్ళు రావలేదు. అందరూ కలిసి వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖమ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కుటుంబం చల్లకుంటారు. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయబాబు గారు బాగా చేయించారు. గురించి పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయానికి వచ్చి ప్రత్యేక ప్రవేశ దర్శనంలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం వేద తీసుకున్నారు. ఆలయ ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం శ్రీవారిని ప్రార్థించారని రోజా తెలిపారు. తిరుమల పర్యటనలో భక్తి శ్రద్ధలు వ్యక్తం చేసిన ఆమె శ్రీవారి దయతో దేశం అభివృద్ధి బాటలో సాగాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు.
డైరెక్ట్ తమిళ డైరెక్ట్ వెళ్ళిపోదాము. బాబు సో భగవంతుడి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యం భగవంతుడిని దర్శించుకోవటం అనేది. సో ఆ భగవంతుడి ఆశీస్సులతో మళ్ళీ కొత్త బలంతో ప్రజల కోసం పనిచేయడానికి ఎప్పుడు మేము ముందుకు వెళ్తుంటాం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN టీవీ న్యూస్.